చాలామందికి ఈ బ్యాంకు మోసాలు అన్నటువంటిది తాజాగా కూడా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పడం, లేదంటే కనుక మీ అమ్మాయి అమెరికాలో ఉంది డిజిటల్ అరెస్ట్ చేసాం, లేకపోతే మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు, తద్వారా వాళ్ళు భయపడిపోయి డబ్బులు చెల్లించడం, ఇట్లాంటి కేసులు చూస్తున్నాం. అంటే డిజిటల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ చూస్తున్నాం. అయితే ఇక్కడ నాకు సందేహం ఏంటంటే, వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ డీటెయిల్స్? వీళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారన్నటువంటిది, లేదా వీళ్ళ పిల్లలు సొంత ఊర్లో కాకుండా ఆ ఊళ్ళల్లో ఉన్నారు వేరే ఊర్లో అన్నటువంటిది ఎలా తెలుస్తుంది? ఇది సోషల్ మీడియా ప్లాట్ఫారాలతో టైఅప్ అయి తెలుసుకుంటున్నారా, లేకపోతే వేరే ఇట్లాంటిది డేటాలు అమ్మేటటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు నేను నా ఆధారు బెజవాడ ఉంటుందండి, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎలా తెలుస్తుంది వీళ్ళకి హైదరాబాద్లో ఉన్నానని? నా ఫోన్ ట్రాకింగ్ అన్నా చేయాలి. అందరి ఫోన్లు వీళ్ళు ట్రాక్ చేస్తున్నారా, లేదా నా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ట్రాక్ చేయాలి అంటే అట్లా చేస్తున్నారా? అది చేయాలంటే చాలా పెద్ద నెట్వర్క్ కావాలి. ప్లస్ ఆ తర్వాత కనుక్కుని ఇట్లాంటిది ఫోన్ చేయాలి అంటే ఆ ఫోను ఆ ఎక్విప్మెంట్ చాలా పెద్ద తతంగం. దీంట్లో డేటా అమ్మకం అనేటటువంటిది ఇదివరకు ఈ ఫోన్ల డేటానో లేకపోతే కనుక మనం ఏదైనా కొనుక్కోవడానికి కుదుర్చుకున్నప్పుడు అక్కడ డేటాలో ఇట్లాంటిది వరకు చూస్తుంటాం. కానీ ఇప్పుడు రివర్స్లో జరుగుతోంది. అంటే సంథింగ్ వీళ్ళకి ఎవరో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అది మామూలు వాళ్ళతో అయితే సాధ్యం కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫారాల వల్లనన్నా సాధ్యం కావాలి, లేదంటే కనుక ఇట్లాంటి వాటిని వెరిఫై చేసేటటువంటి మరొక ఏజెన్సీ ఏదో ఉండాలి.